సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం బై. ఒక్కసారైనా సరే 70 mm స్క్రీన్ మీద ఒక్క క్లోజప్ షాట్లో అయినా మనం కనిపించకపోతామా అని చెప్పి ఎదురు చూసే ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అసలు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ కావాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం. తెల్లవారుజామున 5 గంటలకల్లా యూసుఫ్ కూడా పిల్లర్ నెంబర్ 1550 దగ్గరకు వచ్చేసేయండి. అక్కడే మీకు లోకల్ ఏజెంట్స్ ఉంటారు. మీరంతా టిప్ టాప్గా రెడీ వస్తే అంత తొందరగా సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సెలెక్ట్ కాగానే అక్కడున్న వెహికల్స్లో మిమ్మల్ని షూటింగ్ లొకేషన్స్ అనేది తీసుకెళ్తారు. ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ప్రొడక్షన్ హౌస్కి సంబంధించినటువంటి వెహికల్స్. ఈ జూనియర్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయినటువంటి జూనియర్స్ అందరినీ కూడా ఈ వెహికల్స్లోనే షూటింగ్ లొకేషన్స్ అనేది తీసుకెళ్తారు. షూటింగ్ లొకేషన్స్ వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిలిం సిటీ, ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. జూనియర్ ఆర్టిస్ట్గా జెంట్స్కి అయితే ఒక రోజుకి గాను 400 రూపాయలు, అదే లేడీస్కి అయితే కానీ 500 రూపాయలు పే చేస్తారు. ఉదయం టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. ఈవినింగ్ 6 o'clock షూటింగ్ ప్యాకప్ అవుతుంది. తర్వాత మార్నింగ్ మీరు ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడే వచ్చి మళ్ళీ మీకు అక్కడ డ్రాప్ అనేది ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చే వాళ్ళ దాంట్లో 2 రకాలు ఉంటారు నాకు తెలిసి. ఒకటి హీరో హీరోయిన్లను చూడడానికి వచ్చేవాళ్ళు, ఇంకొకళ్ళు సినిమా మీద ప్యాషన్తో వచ్చేవాళ్ళు. సినిమా మీద ప్యాషన్తో వచ్చే వాళ్ళకైతే జూనియర్ ఆర్టిస్ట్గా కొంచెం బెటర్గానే ఉంటుంది, కానీ హీరో హీరోయిన్గా చూడడానికి వచ్చే వాళ్ళు అయితే నాకు తెలిసి వేస్ట్ అని చెప్తాను నేను. మ్యాక్సిమం షూటింగ్స్ అనేటివి ఉదయం 9 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 6 గంటలకైతే ప్యాకప్ అవుతాయి. అది ఇంకా అక్కడ ఉన్న లొకేషన్లో ఉన్నటువంటి షూటింగ్ని బట్టి 1 గంట 2 గంటలు ఎక్స్టెండ్ చేస్తారు, కానీ మ్యాక్సిమం షూటింగ్స్ అయితే ఈవినింగ్ 6 o'clockకే ప్యాకప్ అవుతుంది. ఫస్ట్ షూటింగ్కి వెళ్ళగానే అక్కడ మీకు టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తారు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు. టిఫిన్తో పాటు టీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు 2 o'clock. అదేవిధంగా ఈవినింగ్ కూడా మీకు స్నాక్స్ అనేది ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అది ఆ ప్రొడక్షన్ హౌసెస్ బట్టి మీకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. చిన్న ప్రొడక్షన్ హౌసే మీకు ఫుడ్ అనేది నార్మల్గా ఉంటుంది. పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉంటాయో వాటికి ఫుడ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది.